ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్‌కి గూడా ఆహ్, వస్తుంది. వస్తుంది అదే టైప్. గాయత్రి మంత్రం. సో, అది దారుణం. హ్మ్. కాపోతే ఎవరైనా వినొచ్చు. చేసుకోగలిగితే చేసుకోవచ్చు. హ్మ్. పారాయణలాగా చేసుకోవచ్చు. ఉపదేశంలాగా కాకపోయినా. ఓకే. అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి హ్మ్. అన్నప్పుడు నా లైఫ్‌లో జరిగిన ఒక సంఘటన. హ్మ్. మా సీనియర్ ఒక అమ్మాయి అంటే నాకు ఎంసీఏలో సీనియర్. ఆ అమ్మాయి ఒక చోట జాబ్‌కి సాఫ్ట్‌వేర్ ఇది. సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళటం. సాఫ్ట్‌వేర్‌లో చేస్తూ ఉంటే తెలిసిందే ఓ టీమ్ లీడర్ ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పెట్టడం. హ్మ్. లిటరల్లీ చాలా టార్చర్ లెవెల్‌లోనే ఉంది. ఓకే. ఆ అమ్మాయికి 2 ఏదో అటు దూకేయడమా, ఇటు తేల్చుకునే పరిస్థితిలో ఉంది. ఆ! అలాంటి పరిస్థితుల్లో నన్నడిగితే హ్యాపీగా గాయత్రి చేసుకో అన్నా. నన్ను తిట్టేసి పెట్టేసింది. హ్మ్. నన్ను అంటే ఆమెది నేను వినలా పూర్తిగా. చెప్పేటప్పుడు నేను వినకుండా ఇది ఇంతేనా ప్రాబ్లమ్ అంటే ఆమె ఆ ప్రాబ్లమ్‌ని ఇంతలా చూస్తుంది. మీరు దాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే అనమాట. హ్మ్. వదిలేస్తే నేనేమని చెప్పాను, ఒక 9 డేస్ రోజుకు 1000 టైమ్స్ గాయత్రి చెయ్యి. ఒక 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. హ్యాపీగా రోజు 9 డేస్ చేసుకో అనేసి దాని ప్రాసెస్ చెప్పాను.